ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను పుణ్య ఆత్మను, పరమాత్మ ప్రియ ఆత్మను, యోగి ఆత్మను, యోగ్యమైన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ నా శక్తిశాలి యోగి స్థితిలో ఉంటూ ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వినిపిస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 11/1/2025. బాబా ఇచ్చే హెడ్డింగ్ మధురమైన పిల్లలు. యోగము అగ్ని సమానమైనది. అందులో మీ పాపాలు సమాప్తం, భస్మమవుతాయి. ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. అందుకే ఒక్క తండ్రితో యోగంలో ఉండండి. నేను నా ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేయడం యోగం. ఈ కనెక్షన్తో నా ఆత్మలో ఉన్న ఏవైతే రికార్డ్ అయిన పాప సంస్కారాలు ఉన్నాయో, పాప కర్మలు ఉన్నాయో అవి భస్మం అయిపోతాయి. నేను ఆత్మ ప్యూర్గా అవ్వగలను. ఇది పరమాత్మతో యోగాన్ని జోడిస్తే ఉన్న చమత్కారం. ప్రశ్న: పుణ్య ఆత్మలుగా అయ్యే పిల్లలు ఏ విషయంలో చాలా శ్రద్ధ వహించాలి? ధనాన్ని ఎవరికి దానం ఇవ్వాలి? ఈ విషయం పైన పూర్తి శ్రద్ధ వహించాలి. ఒకవేళ ఎవరికైనా ధనం ఇస్తే వారు వెళ్ళి దానితో మద్యం తాగితే లేక చెడు కర్మలు చేస్తే దాని పాపం మీ పైన వస్తుంది. మీరు పాపాత్మలతో ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. అప్పుడే మీరు పుణ్య ఆత్మగా అవ్వగలరు. నేను పుణ్య ఆత్మను అనే ఒక స్థితిలో సదా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓం శాంతి. వారు మా నుండి వేరు కాలేరు అనే పాట. నా వహ హంసే జుదా హోంగే. నేను వారి నుంచి వేరు కాలేను, వారు నా నుంచి వేరు కాలేరు. మరి దీనిని స్మృతి అనే అగ్ని అంటారు, యోగ అగ్ని అని అంటారు. అగ్ని అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఎందుకంటే పరమాత్మతో యోగం జోడిస్తే పాపాలు భస్మం అయిపోతాయి. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. సతో ప్రధానం అర్థమే పుణ్య ఆత్మగా అవ్వడం. తమో ప్రధానం అంటే పాపాత్మగా అవ్వడం. సో ఇక్కడ ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్నో పునర్జన్మలు తీసుకుంటూ అదే సతో ప్రధానమైన ఆత్మ తమో ప్రధానంగా అయిపోతుంది. ఇప్పుడు బాబా మన కోసం వచ్చి మనల్ని పావన ఆత్మగా తయారు చేస్తున్నారు. అందుకే కదా మనం ఒకప్పుడు పిలిచాం, ఓ పతిత పావన రండి అని చెప్పాం. మరి పావన ఆత్మలు ఉన్నప్పుడు దానిని రామరాజ్యం అని అనేవారు. పతిత ఆత్మలు ఉన్నప్పుడు దీన్ని రావణ రాజ్యం అని అనేవారు. ఒకప్పుడు భారతదేశం పావనంగా ఉండేది, అదే భారతదేశం పతితంగా అయిపోయింది. ఇవి చాలా సహజమైన విషయాలు. కాకపోతే ఈ విషయాలను బుద్ధిలో కూర్చొని పెట్టాలి, వీటిని మర్చిపోకూడదు. మరిప్పుడు సంగమ యుగం యొక్క యజ్ఞం. యజ్ఞం కోసం యజ్ఞం చేయడానికి బ్రాహ్మణులైతే కావాలి కదా.
ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది మృత్యులోకపు యొక్క అంతిమ యజ్ఞం అనేది కూడా మీకు తెలుసు. మృత్యులోకంలోనే యజ్ఞాలు జరుగుతాయి. అమరలోకంలో యజ్ఞాలు జరగవు. భక్తులు బుద్ధిలో ఈ విషయాలను యథార్థంగా కూర్చోవాలి. సో ఏదైతే లౌకికంలో యజ్ఞం గురించి చెప్తామో దాని క్లారిటీ కూడా బాబా మనకి ఇచ్చారు. భక్తి పూర్తిగా వేరు, జ్ఞానం పూర్తిగా వేరు. మనుషులేమో వేద శాస్త్రాలనే జ్ఞానమని భావిస్తారు. మరి ఒకవేళ అదే జ్ఞానం ఉంటే, మరి మనుషులు తిరిగి వెళ్ళిపోయి ఉండేవారు కదా! అంటే ఆ వేద శాస్త్రాలే జ్ఞానం అంటే అందరూ ఆ ముక్తి ధామానికి చేరుకునేవారు కదా! కానీ డ్రామానుసారంగా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేదు. బాబా అర్థం చేయించారు. మొదటి నంబర్ వారీగా సతో, రజో, తమోల్లోకి రావాల్సి ఉంది. కేవలం సతో పాత్ర కాదు, సతో, రజో, తమోలోకి కూడా రావాల్సి ఉంటుంది. సో అందుకని అందరికంటే ముఖ్యమైన రచయిత, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్ ఎవరు? ముఖ్యమైన రచయిత ఎవరు? డైరెక్టర్ ఎవరు? ముఖ్యమైన యాక్టర్ ఎవరు? గాడ్ ఫాదరే ముఖ్యమైన వారు అని ఈ విధంగా అర్థం చేసుకున్నారు కదా! తర్వాత జగదంబ, జగత్పిత ఉన్నారు. వారు మొత్తం జగత్తుకే అధిపతులు. మొత్తం విశ్వానికే అధిపతులుగా అవుతారు. వారి పాత్ర ఎంతో ఉన్నతమైనది. తండ్రి ఈ ఉన్నతమైన జీవితాన్ని తయారు చేస్తారు. ఇదొక అద్భుతమైన చదువు. ఈ చదువు పైన ఎంతో అటెన్షన్ పెట్టాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కర్మయోగి సన్యాసం అనేది చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అన్ని పనులు చేస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు ఎంతో పురుషార్థం చేయాలి. మనం ఒక్క క్షణం మన గృహస్థాన్ని గుర్తు తెచ్చుకుందాం. నేను ఎలా నడిపిస్తున్నాను నా ఫ్యామిలీని? నా ఈ ఫ్యామిలీలో ఉంటూ ఎంత శుద్ధంగా, పవిత్రంగా అవుతున్నారు? ఈ జ్ఞానంలో ముఖ్యముగా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. భగవంతుడు మరియు రాజ్యాధికారం. స్వదర్శన చక్రధారిగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి స్మృతిని చేయండి. అప్పుడు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా తయారవుతారు. స్వయాన్ని దర్శించుకుంటూ పరమాత్మని గుర్తు చేస్తే హెల్దీ సోల్‌గా అవ్వగలను. రిచ్ సోల్‌గా కూడా అవ్వగలను. తండ్రి అంటున్నారు, నన్ను అక్కడ స్మృతి చేయండి. ఎట్ ద సేమ్ టైమ్ ఇంటిని కూడా స్మృతి చేయండి. సో తండ్రి ఎక్కడ ఉన్నట్టు స్మృతి చేయాలి? పరంధామంలో ఉన్నట్టు స్మృతి చేయాలి. పరంధామంలో పరమాత్మతో పాటు పరంధామాన్ని కూడా తలుచుకోవాలి. స్వదర్శన చక్రధాలుగా అవ్వడంతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు ఆత్మ ఎంత తమో ప్రధానంగా ఉంది. దాన్ని సతో ప్రధానంగా చేయాలి. ఆ సుఖధామంలో ఆత్మ ఎంత సుఖంగా, శాంతిగా, సుసంపన్నంగా ఉండేది. ఇప్పుడు చూడండి, అదే ఆత్మ క్వైట్ ఆపోజిట్ అశాంతిగా ఉంది. మరి విద్యార్థులు కూడా ఎంతగా హంగామా చేస్తారో చూడండి. తమ కొత్త రక్తాన్ని, యంగ్ బ్లడ్‌ని చూపిస్తారు. ఇదొక తమో ప్రధాన ప్రపంచం. సత్యుగం కొత్త ప్రపంచం. అదే మహాభారత యుద్ధం ఏదైతే ఉందో అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఈ సంగమ యుగంలోనే ఆ యుద్ధాన్ని కూడా మనం చూస్తున్నాం. యుద్ధం జరగడం, దేవుడి వైపు ఎవరుంటారు? కన్వర్షన్ అనేది ఎలా జరుగుతుంది? ఆ యుద్ధంలో వినాశనం ఎలా అవుతుంది? ఎవరిది అవుతుంది అన్నది. సో, పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి మనల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. స్వయం పరమాత్మ
బంగారంగా మనల్ని తయారు చేస్తారు. ఉన్నతమైన పురుషార్థి ఆత్మగా నేను అవ్వాలి. ఎందుకంటే ఈ శరీరం ఎంతో విలువైనది. రేపు మనం శరీరాన్ని వదిలేస్తే ఆ పరిస్థితుల్లో ఏమవుతామన్నది బాబా వెంటనే చెప్పగలరు. అంటే మన పురుషార్థపు పరిస్థితి ఎలా ఉంది? రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడిక చదవలేరు సమయం అలా మారితే. సో, కేవలం కొద్దిగానే బుద్ధిలోకి వస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్లలకు కూడా మీరు గుర్తు చేయిస్తూ ఉంటే శివ్ బాబా, శివ్ బాబా అని అంటూ ఉంటారు. దాని వలన కొద్దిగా లభించవచ్చు. చిన్న పిల్లలైతే మహాత్మ లాంటి వారు కదా! వారిలో ఎలాంటి వికారాలు, వికారి ఆలోచనలు ఉండవు. వికార ప్రభావం కూడా వారిపైన పడదు. అదే చిన్న పిల్లలు కొంచెం పెద్దగా అవుతే క్రోధం, లోభం అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో, ఇక్కడ స్వయం మొదట నేను ఎలాంటి ఆత్మను అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇదైతే కొత్తమైన జ్ఞానపు విషయాలు. మన వద్ద విలువలేనన్ని ఎన్ని ఉన్నాయి? వీటిని విశ్వవిద్యాలయంలో మరియు హాస్పిటల్లో ఆరోగ్యం మరియు సంపాదన కోసం ఉపయోగిస్తారు. హాస్పిటల్ రోగుల కోసం ఉంటుంది. విశ్వవిద్యాలయం చదివించడం కోసం ఉంటుంది. హాస్పిటల్, వెల్కమ్ యూనివర్సిటీ కలిసి ఉండవు. దీనికోసం కేవలం 3 అడుగుల నేల అయితే పడుతుంది కదా! బాబా ఏం చెప్తున్నారు? నేను ఆత్మ అలాంటి 3 అడుగుల నేలను దానం చేయటంలో ఎంతవరకు పాత్రధారిగా ఉండగలుగుతున్నాను? బాబా అంటున్నారు, ఇది ఒక ఉన్నతమైన చిత్రాలు. ఈ చిత్రాలలో మీరు ప్రతి ఒక్కరికి బిందు స్వరూపం గురించి అర్థం చేయించాలి. ఆత్మ బిందు స్వరూపం. ఆత్మ పరంధామానికి వెళ్తుంది. పరంధామం ఆత్మ నివసించే స్థానం. అదే పరంధామంలో ఎంతగా విశ్రాంతి అనేది ఉంటుంది. మరిది సంగమ యుగం. ఈ జ్ఞానం ఎంత అద్భుతమైనది. ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మరి జ్ఞానం ధారణ చేయాలంటే ప్రతి ఒక్కరిలో ఎంతటి పవిత్రత శక్తి ఉండాలి. పవిత్రత మన జన్మసిద్ధ అధికారమని భావించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ విధంగా ఆత్మ ఎన్ని సైకిల్స్ అనేది రొటేట్ చేస్తుంది. బాబా మనకు ఎంతటి కళ్యాణం చేస్తున్నారు. కల్పకల్పము నేను ఆత్మ పైకి ఎక్కే కలలోకి వెళ్తాను. ఇప్పుడు శరీర నిర్వహణార్థం అన్నీ చేయాల్సి ఉంటుంది. నేను ఆత్మ ఏం చేసినా శివ్ బాబా బండారి నుంచే చేస్తున్నాను. నేనిప్పుడు పుణ్యాత్మగా అవుతాను. నేను పాపాత్మతో ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడం అనేది చెయ్యను. ఇదొక మధురమైన పరమాత్మ ఒక మధురమైన సాక్రిన్. ఈ సాక్రిన్ ఎంతటి మధురమైన వారు అంటే వారి కనెక్టివిటీలోకి ఎవరొచ్చినా మనల్ని అంతే మధురంగా తయారు చేస్తారు. దాన్న ఇప్పుడు యాత్ర పూర్తి అయ్యింది. తిరిగి నేను ఆత్మ ఇంటికి వెళ్ళాలి. సో, అందుకే ఈ పాత ప్రపంచం పైన ఈ బుద్ధి యొక్క కనెక్షన్‌ని జోడించాలి. సంగమ యుగంలో తండ్రి ఏ యజ్ఞమైతే రచించారో, ఆ యజ్ఞాన్ని సంభాళించేందుకు సత్యాసి సత్యమైన విచిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి. అంటే కార్య వ్యవహారాలు పనులు చేసుకుంటూ నేను ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి. వరదానం ఆది రత్నం అనే స్మృతి ద్వారా
తమ జీవితం యొక్క విలువను తెలుసుకునే సదా సమర్థ భవ. ఏ విధంగా బ్రహ్మ ఆది దేవుడో, అలా బ్రహ్మ కుమారీలు కూడా ఆది రత్నాలే. ఆది దేవుని పిల్లలు మాస్టర్ ఆది దేవులు ఆది రత్నాలుగా భావించడం ద్వారా తమ జీవితపు విలువను మీరు తెలుసుకుంటారు. సో స్వదా గుర్తుపెట్టుకోవాలి, నేను ఆత్మ ఆది దేవుణ్ణి పిల్లవాడిని, సమర్థంగా తయారవుతున్నాను. ఏది కూడా నేను ఆత్మ వ్యర్థం చేయను. స్లోగన్. జ్ఞాని ఆత్మ ఎవరంటే ఎవరికైతే మోసపోయే కంటే ముందు పరిశీలించే పరిశీలించి స్వయాన్ని రక్షించుకుంటారు. బాబా అంటున్నారు, నేను జ్ఞాని ఆత్మను, నేను పుణ్య ఆత్మను, నేను ఆత్మ మాయ మోసం నుంచి సురక్షితంగా ఉండగలను. నేను పరమాత్మ యొక్క శక్తిదారి ఆత్మను. సో కనుక్షణం నేను యోగి ఆత్మ అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, సత్యమైన వారిని, పరమాత్మ నన్ను సుసంపన్నంగా చేస్తారు. నేను ఆత్మ పరమాత్మ కిరణాలను నా దోసలిలో ఉంచి పవిత్రతా శక్తిని తీసుకుంటాను. నేను సిద్ధి స్వరూప ఆత్మను. నేను ఆత్మ మనసా వాచ కర్మన యోగపు శక్తి ద్వారా నా ఈ జీవితాన్ని యోగిగా, నిరోగిగా, నిర్వికల్పంగా, సహన శక్తితో కూర్చోటానికి ప్రయత్నిస్తాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. నేను శ్రేష్టమైన సేవాదారిని. నేను ఆత్మ సతో ప్రధాన స్వరూపాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. నేను నా ప్రియమైన తండ్రి ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకుంటూ పరమాత్మ కిరణాల ద్వారా సత్యమైన చైతన్యమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.